ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. ఒక సందర్భం జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే దానికంటే పై వచనాల్లో మనం చదివినప్పుడు 19వ వచనం నుండి ఆదివారము సాయంకాలమున, ఏ వారం అంటండి అది? అంటే ఆదివారము ఉదయం ఏం జరిగింది, సాయంకాలం ఏం జరిగింది అన్ని వివరంగా రాశారు కదా. మనకి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఇంకా అనుమానం ఏమీ సందేహం ఏమీ లేకుండా ఆదివారమున 20వ అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడింది? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అంటే తెల్లవారలేదా? మరి తెల్లవారలేదా? పీస్ తెల్లారింది. ఏం తెల్లారింది కదా? అప్పుడే తెల్లవారుతా ఉంది, ఇంకా చీకటిగానే ఉంది, కానీ కొంచెం వెలుతురు వస్తా అని. ఇది జరిగింది ఎప్పుడు? పునరుద్ధానము, ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడని చూసింది మాత్రం వీళ్ళు తెల్లవారుతూ ఉన్నప్పుడు. ఆయన ఎప్పుడు లేచాడు? ఆయన ఏ టైంకి లేచాడు? తెల్లవారుజామున 3ంటిగా, 4ంటిగా, 5ంటిగా? ఆయన వాళ్ళు వచ్చినప్పుడు లేచాడా? వాళ్ళు వచ్చేసరికి లేచి ఉన్నాడా? కానీ ఆయన ఏ టైంకి లేచాడు అనేది మనకు అక్కడ రాయబడలా కదా. ఆయన తెల్లవారుజామున 4ంటికి లేచాడా, 3ంటికి లేచాడా, 5ంటికి లేచాడా అవి అక్కడ రాయబడలా. వీళ్ళు ఎప్పుడు వచ్చారా అనేది అప్పుడు రాశారు కదా. అయితే మనం పండగ అంతా అయిపోయింది, పండగ అయిపోయింది, కానీ ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి అంటే సాయంకాలమున, ఆ రోజు ఆదివారము సాయంకాలమున అక్కడ ఏం జరిగిందా అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఈ సంఘటన అక్కడ జరిగింది. సాయంకాలమున ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది ఉన్నారు ఆ గదిలో? మనం 2 పారాగ్రాఫ్లు చదివాం, ఓకేనా? ఈ 2 పారాగ్రాఫ్లు చదివిన తర్వాత మనకేం అర్థమైంది? యేసు ప్రభు వారు సాయంకాలమున గదిలో వారికి ప్రత్యక్షమయ్యారు. మామూలుగా ఫ్రీ కూర్చోండి. గదిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు. గదిలో తలుపులు వేసి ఉన్నాయి, కిటికీలు వేసి ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు లోపలికి వచ్చారు. తలుపులు కిటికీలు వేసినప్పుడు యేసు ప్రభు వారు లోపలికి వచ్చారు. ఎట్లాగొచ్చారు? మహిమ దేహముతో వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ దేహమును ఈ తలుపులు ఆపలేవు, ఈ కిటికీలు ఆపలేవు, ఈ గోడలు ఆపలేవు. ఆయన అలాగున ఆ గదిలోనికి వచ్చారు. ఈ గదిలో ఎంతమందికి ఉన్నారంటే శిష్యులు అంటే ఆ యేసు ప్రభు వారి దగ్గర మొత్తం శిష్యులు ఎంతమంది లెక్క?
12 మంది అండి. ఈ 12 మందిలో అప్పటికే ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? ఆ ఇస్కరియోతు యూదా ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరికైనా సరే ఊరి పెట్టుకోవాలని ఆలోచన వస్తే ఎవరిని గుర్తు చేసుకోవాలంటే ఎవరిని గుర్తు చేసుకోవాలండి? పైన చూస్తుంటారు సీలింగ్ ఫ్యాన్కి వెళ్ళే. సీలింగ్ ఫ్యాన్ దేనికి? అది ఓటు గుర్తే కానీ మనకి ఊరి పెట్టిన గుర్తు కాదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ ఫైన్ చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? ఇస్కరియోతు యూదా గుర్తు రావాలి. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ఏమయ్యాడంట? చెట్టుకి ఉరి పెట్టుకున్నాడంట. తాడు కట్టుకొని ఉరి పెట్టుకుంటే ఆ తాడు కూడా తెగిపోయిందంట. కింద పడిపోయాడంట. కింద పడిపోతే పొట్ట పగిలిపోయిందంట. కడుపు పగిలిపోయిందంట. పేగులన్నీ బయటకు వచ్చిందంట. భయంకరమైన సావు, కుక్క సావు అంటారు చూసారా? భయంకరమైన సావు. అటువంటి సావు చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుందామంటే కుక్క సావు వస్తున్నారు అంత భయంకరమైన సావు. అందుకంటే భయంకరమైన సావు ఇంకోటి లేదు. అటువంటి ఆలోచనకి అవకాశం ఇవ్వకండి. అటువంటి ఆలోచన వస్తే సైతానా వెళ్ళిపోవు నా దగ్గర నుంచి అని మనం గద్దిస్తే సైతాన్ పారిపోతాడు. నా మాటలు వింటున్న వారు ఎప్పుడో ఒకసారి ఈ మాట అనుకున్నారు, చస్తే బాగుండునని. కానీ దేవుడు మిమ్మల్ని బ్రతికించినందుకు దేవునికి స్తోత్రం అన్న. ఆ ఇస్కరియోతు యూదా ప్రయత్నం చేసినట్టుగా మిమ్మల్ని మీరు ప్రయత్నం చేయకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎస్ఆర్నో? మరి ఎందుకు ఆశ్చర్యం చూస్తున్నారు? మేము అటువంటి ఆలోచన మాకు ఎప్పుడు రాలేదండి. 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యుల్లో తోమా ఎక్కడికి వెళ్ళాడంట? యేసు వచ్చినప్పుడు తోమా లేకపోయాను. యేసు వచ్చినప్పుడు తోమా లేకపోయాను. తోమా బయటికి వెళ్ళాడు. ఈ గదిలో ఎంతమంది ఉన్నారు శిష్యులు? 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి ప్రభువారు వచ్చినప్పుడు ప్రభువారు ఆ 10 మంది ప్రభువారిని చూడగానే ప్రభువారు అందరితో ఏమని చెప్పారంట? మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఆయన మనకు కనపడంగానే మనతో ఏం చెప్తాడండి? మీకు సమాధానము కలుగునుగాక. మీరు ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, వాటిలో ఏ సమస్యతో ఉన్నా సరే ఆయన మీకు కనపడగానే చెప్పే మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. మీరు కూడాను ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళగానే ఏమని చెప్పమని చెప్పాడు శిష్యులకి? ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం చేద్దామండి. మనం వెళ్ళగానే ఏం చెప్పాలంట? మీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక, ఈ గృహానికి సమాధానము కలుగునుగాక. యేసే మన ఇంట్లోకి రాగానే మనకి ఏం కలుగుతుందంటండి? నా నామమున ఎచ్చట 2-3 ఏకీభవించి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పాడు. కనుక ఆయన ఉన్న చోటల్లా ఏం కలుగుతుందంటండి? సమాధానము. దేవునికి స్తోత్రం చేద్దామా? మన జీవితాల్లో సమాధానం కలుగునుగాక. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నామే, ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థపడతానని నమ్మింది, విశ్వాసంతో ముట్టుకుంది. వెంటనే ఆమెకు ఆరోగ్యం కలిగింది. ప్రభువారు అడిగారు, ఎవరు నన్ను తాకింది ఎవరు అని అడిగారు. ఆమె వెంటనే చెప్పింది, అయ్యా నేనే ప్రభువా, ఇదిగో నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు ఆరోగ్యం కలుగుతుందని నేను నమ్మాను, నేను తాకాను, నాకు ఆరోగ్యం కలిగింది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ప్రభువారు ఆమె గురించి సాక్ష్యం చెబుతారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. కుమారి, నీ విశ్వాసమే నిన్ను రక్షించునుగాక, సమాధానం గలదానవై వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందిరంలోకి మనం వచ్చాం. ఈరోజు ఏ వారం అండి? శనివారం. ఈ మందిరంలోకి మనం వచ్చాం. అంటే ఈ మందిరంలో ఎవరున్నారు వచ్చాము? ఈ మందిరంలో ఎవరున్నారండి? ఈ మందిరంలో ఎవరున్నారు వచ్చామంటే యేసయ్య ఉన్నాడని వచ్చాము. ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక ఆయన ఇప్పుడు ఏమంటా అంటే, నీవు అనారోగ్యంతో వస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక, నువ్వు సమాధానం గలదానవై తిరిగి వెళ్ళు. ఇదిగో నా పాపాలు క్షమించు ప్రభు అని మనం వచ్చామనుకోండి, నీ విశ్వాసమే నిన్ను రక్షించునుగాక, నీవు సమాధానం గలదానవై వెళ్ళు అని ఆయన మనకి ఈ రాత్రి
మనతో మాట్లాడి ఆశీర్వదించును గాక. ఆయన ఈ మాట నాతో సెలవిస్తారని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మనము విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే సమాధానము కలుగును గాక. 10 మంది శిష్యులందరికీ ప్రభు ఏం చెప్పారంటే సమాధానము కలుగును గాక. అంటే వాడు ఎలాగున్నారంట? యూదులకు భయపడి. ఏమండి? చుట్టూ ఉన్న యూదులకు భయపడి వారున్న గదిలో తలుపు వేసుకొని కిటికీలు వేసుకొని వారు లోపల దాక్కొని ఉన్నారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మనం ఉన్నామా? ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భయం ఏంటో, ఆ టెన్షన్ ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ కష్టం ఏందో, ఆ కన్నీరు ఏందో, ఆ అవమానం ఏంటో మనకు బాగా అర్థమవుతుందండి. వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి సమాధానము లేదు. ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక, మీ భయము తొలగిపోవునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. చెబితే అట్లా చెప్పాలి. మీకు మీ భయం తొలగిపోవునుగాక, మీ బాధలు తొలగిపోవునుగాక, మీ యొక్క కుటుంబంలో మీ అందరికీ ఉన్న సమస్యలన్నీ తొలగిపోవునుగాక. ఆ 10 మంది శిష్యులకి ఏ సమస్య ఉందా అంటే, మమ్మల్ని ఏం చేస్తారో, యేసు ప్రభు వారిని చంపేశారు, మమ్మల్ని ఏం చేస్తారో అనే ఒక భయం ఉంది, ఒక బాధ ఉంది, ఏమవుతామో అని చెప్పేసి ఆందోళన, టెన్షన్ ఉంది. ఇప్పుడు ప్రభు అన్నారు, మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. అయితే ఈ 10 మందిలో 11వ వ్యక్తి ఎవరయ్యా అంటే తోమ, దిదుమ అనబడిన తోమ. ఈ 10 మంది ప్రభువారు గాయాలు చూశారు, చేతిలో ఉన్న గాయాలు చూశారు, పాదాల్లో ఉన్న గాయాలు చూశారు, డొక్కలో ఉన్న గాయాలు చూశారు. ఆయన వారికి చూపించినప్పుడు వారు చూసి నమ్మారు. ఇప్పుడు తోమ రాగానే చెప్పారు, అరే తోమ అన్న, మేము 10 మంది ఉన్నప్పుడు యేసు వచ్చాడు, మేము యేసును చూచితిమి. దేవునికి స్తోత్రం అండి. మన యొక్క పునరుద్ధాన సాక్ష్యం ఏంటంటే మేము యేసును చూచితిమి. మగ్దలేనే మరి ఏం సాక్ష్యం చెప్పింది? నేను ఆయనను చూచితిని. ఈ సాక్ష్యం ఎంతమంది చెప్పారు? నేను ఆయనను చూశాను. మీరు ఎవరికైనా చెప్పారు ఈ సాక్ష్యం? నేను ఆయనను చూశాను. ఈ సాక్ష్యం చెప్పిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ఆయనను చూడాలి, ఆయన కార్యాలు చూడాలి మన జీవితంలో, ఆయన ప్రేమను రుచి చూడాలి మన జీవితంలో, ఆయన లేఖనాల్లో మనము ఆయనను చూడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదును, వాక్యమే దేవుడై ఉండు కదండి. మనం ఇప్పుడు ఆయన చూడాలంటే ప్రత్యక్షంగా, ఆయన మనకు ప్రత్యక్షం కావాలంటే లేఖనాల్లో ప్రత్యక్షం అవుతారు. మొట్టమొదట వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడని. ఇక్కడ ఎవరు వాక్యం చెప్పినా సరే ఆ వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడాను మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మేము చూసాము అంటే తోమ ఏమంటున్నాడు? మీరు చూస్తే చూసారేమో కానీ నేను కనుక ఆయన ఆ గాయాలు చూసినట్లయితే ఆ గాయాల్లో నా చేతులు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మనే, చూడకపోతే నేను నమ్మను అని దిదుమ అనబడిన తోమా చెబుతున్నాడు. అంటే తోమా అనగా తోమా యొక్క జీవితంలో ఏం చూస్తున్నామంటే, తోమా జీవితంలో ఏముందండి? అపనమ్మకం ఉంది, సందేహం ఉంది కదా. తోమా 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా ఉన్నాడా లేదా? ఏమండి, ఉన్నాడా లేదా? 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా ఉన్నాడు. ప్రభు చెప్పిన బోధలన్నీ విన్నాడా లేదా? విన్నాడు. ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూశాడా చూడలేదా? మరి ఆయన చెప్పాడు కదా, 3వ దినం నేను లేస్తానని అని చెప్పేసి, మరణాన్ని జయించి తిరిగి లేస్తానని చెప్పాడు కదా. మరి ఇప్పుడు నమ్మాలా నమ్మొద్దా? ఏమండి, తోమా ప్లేస్లో కనుక మనం ఉంటే మనం నమ్ముతామా నమ్మమా? నేనైతే నమ్ముతానండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా? నేనైతే నమ్ముతానండి. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఎందుకు నమ్మలేదు కదా? ఎన్నో అద్భుతాలు చేశాడే, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిచ్చాడు కదా. ఆ లాజరు సమాధి దగ్గర తోమా లేడా? నాయను గ్రామంలో విధరాల కుమారుడు చనిపోతే యేసే బ్రతికించినప్పుడు తోమా చూడలేదా? యాయిరు కుమార్తెను యేసే బ్రతికించినప్పుడు తోమా చూడలేదా? ఆ అన్ని కార్యాలు చూసిన తర్వాత కూడా తోమా నేను నమ్మను అని చెప్పాడు. చూడండి, లేఖన భాగాల్లో మనం చదివినట్లయితే దేవుని యందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే
26వ కీర్తన 26వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను. ఎలాగ నమ్మిక ఉంచాలంటే అండి, ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట అందరు చదువుదామా? నేను చెప్పిన ప్రకారం చెప్పండి. ఏమీయు సందేహింపకుండా నేను ప్రభువునందు విశ్వాసముంచుచున్నాను, ప్రభువుని నమ్ముచున్నాను. ఏమీయు సందేహింపకుండా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దావీదు గారు ఈ సాక్ష్యం చెప్పారు. ఏమీ సందేహం లేకుండా నేను దేవుణ్ణి యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెబుతున్నారు. మనం నమ్మితేనేమో దేవుని మహిమ కార్యాలు చూస్తాం, నమ్మకపోతే దేవుని కార్యాలు చూడలేము. పొందే వాటిని కూడా పోగొట్టుకుంటాం. జాగ్రత్త వినండి. నమ్మిన వారేమో కార్యాలు చూస్తారంట, నమ్మకపోతే పొందవలసిన వాటిని కూడా పోగొట్టుకుంటామంట. ప్రభువారు ఏమన్నారు? నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. నువ్వేం నమ్ముతావో అది నీకు జరుగుతుంది. ఇదే ఇంక విశ్వాసం అంటే ఇంకేం లేదు. ప్రభు గొప్పవాడు, నమ్మొచ్చా నమ్మకూడదా? చేస్తాడా చేయడా? అందరికీ చేస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో నమ్మాలి. చూడండి, లేఖన భాగంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవదూత మాట్లాడుతున్నారు కదా. చదువు. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు చాలు. జకర్యా దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆయన ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పరలోకం నుండి దేవదూత దిగివచ్చి జకర్యాతో మాట్లాడారు. జకర్యా, నీ ప్రార్థన వినబడినది. ఇదిగో దేవుడు నీ భార్య అయిన ఎలిజబెత్కి గర్భఫలం దయచేస్తున్నాడు. మీ వృద్ధాప్యమందు దేవుడు మీకు కుమారుడిని దయచేస్తున్నాడు. ఆ కుమారుడు ఇలా ఉండబోతున్నాడు. అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రుల యొక్క హృదయాలు బిడ్డల తట్టు, బిడ్డల హృదయాలు తండ్రుల తట్టు ఆయన త్రిప్పేవాడుగా ఉంటాడు. ఏలియాకి ముందుగా ఆయన రాబోతున్న, ప్రభువుకి ముందుగా ఆయన మార్గములను సరళం చేయబోతున్నాడు. చాలా మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్పేసరికి జకర్యాకంట డౌట్ వచ్చిందంట. ఇదంతా జరిగేదేనా? ఎట్లాగా? నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్య వృద్ధాప్యంలో ఉంది, మాకు పిల్లలు ఎట్లా పుడతారు? ఇంతకాలం పుట్టలేగా, పెళ్ళి చాలా కాలం అయిపోయింది, బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నాం, ఇప్పుడు పిల్లలు పుడతారని దేవత చెబుతున్నాడు ఏంది అని ఆయన సందేహించాడంట, నమ్మలేదంట. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే, కన్యక అయినటువంటి మరియతో దేవదూత మాట్లాడుతున్నారు. ఏమని? దయాప్రాప్తురాల, నీకు శుభము, నీవు గర్భవతివై కుమారునికి అంటావు అని దేవదూత చెప్పినప్పుడు ఆమె నమ్మిందా నమ్మలేదా? ఏమండి, ఆమె నమ్మిందా నమ్మలేదా? కన్య మరియ ఆ మాట నమ్మిందా నమ్మలేదా? ఆమె నమ్మింది కనుక చూడండి, 1వ అధ్యాయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతట దూత ఆమె ఇద్దరు నుండి వెళ్ళాను. ఇప్పుడు ఇద్దరితో మాట్లాడింది ఎవరు? దేవదూతే కదా, గబ్రియల్ దేవదూతే. మరియతో మాట్లాడింది ఎవరు? గబ్రియల్ దేవదూత. జకర్యాతో మాట్లాడింది ఎవరు? గబ్రియల్ దేవదూత. ఇప్పుడు మరియ సీనియరా, జకర్యా సీనియరా? జకర్యా సీనియర్. బహుకాలం గడిచిన వృద్ధుడు. ఆయన ఏం పని చేస్తాడు? యాజకుడు. దేవుని మందిరంలో తన వంతు క్రమం చొప్పున ధూపం వేస్తున్నాడు. ఇంతకాలము అతడు మంచి సాక్ష్యం పొందాడు. అతడు ఎటువంటి వారంట? నీతిమంతుడంట. దేవుని ఆజ్ఞలు చొప్పున, దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాలు దేవునికి అనుకూలంగా నడుచుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గం నడుచుకున్నారంటండి. అటువంటి మంచి సాక్ష్యం ఉంది. పరిశుద్ధతలో చాలా గొప్ప అనుభవం ఉంది. కానీ విశ్వాసములో ఏముందా అంటే కొంచెం బలహీనత.
విశ్వాసంలో బలహీనత ఉంది. మరియ ఏమో ఆ మాటలు నా జీవితంలో నెరవేరును గాక అంది. కానీ ఈయన నమ్మలేదంట. వెంటనే దేవదూత ఏమన్నా అంటే, నువ్వు నమ్మలేదు గనుక ఇదిగో వాటి కాలమున అవి నెరవేర్చబడును, అంతవరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు అని చెప్పేసి ఆయన హెచ్చరించినప్పుడు వెంటనే బయటకు వచ్చేసాడంట. అప్పుడే స్టార్ట్ అయింది. మందిరంలో నుంచి బయటకు వచ్చాడంట. వెంటనే నోటి మాట ఆగిపోయింది. ఏమైపోయాడంట? మోగవాడైపోయాడంట. మందిరంలో లోపల ప్రార్థన చేశాడు. బయటకు వచ్చిన తర్వాత జనం అడుగుతున్నారు, ఏంది నువ్వు ఇప్పుడు ఇంతసేపు లోపల ఉన్నావు అంటే ఆయన ఏం చెబుతున్నాడు? మాట రావట్లా. లోపల నాకు దేవదూత మాట్లాడారు. ఏమని యాక్షన్ చేసి ఉంటాడు? ఇప్పుడు వచ్చి ఎవరైనా యాక్షన్ చేసి చూపిస్తారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి యాక్షన్ చేసి చూపిస్తారా? లోపల నాకు దేవదూత మాట్లాడారు. రాత్రి వచ్చి అమెరికా అంతా బాగా యాక్షన్ చేసేవాడు ఉంటుంది కదా. లోపల నాకు దేవదూత మాట్లాడారు. ఎవరు? గబ్రియల్ దేవదూత మాట్లాడారు. బాబునిస్తానని చెప్పాడు అని యాక్షన్ చేస్తున్నాడు. కానీ మాట రావట్లా. ఇంటికి రాగానే భార్య అంటుంది, అయ్యా నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదయ్యా, పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడాను మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నావు, ప్రార్థన చేసి మరి ఏమైందా అంటే మళ్ళీ ఇదే యాక్షన్. ఎప్పుడు దాకా? కుమారుడు పుట్టి ఆ కుమారుడికి పేరు పెట్టేటప్పుడు ఏం పేరు పెట్టాలా అంటే ఆ మాట రావట్లేదుగా, నేను పలక మీద రాస్తాను చూపిస్తానని యోహాను అని రాయంగానే మాట నాలుక సడలి మాట వచ్చేసింది. యోహాను యోహాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నమ్మితేనేమో మరియకు గొప్ప అద్భుతం జరిగింది. నమ్మకపోతే ఆయన జీవితంలో ఆయన ఆ పొందవలసినటువంటి ఆ కార్యమును ఇదిగో ఆ దేవుడు చెప్పిన ఆ ప్రవచనం, దేవదూత చెప్పిన ఆ మాటలు అవన్నీ కూడా వివరంగా ఎవరికి చెప్పలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, మన జీవితంలో ఈ సందేహం అనేది మనల్ని ఏం చేసేది? రోమపత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు, వాదాలు పెట్టుకోవద్దు. విశ్వాస విషయమై బలహీనులైన వారిని, విశ్వాసంలో కొంతమంది ఎలాగున్నారంటండి? బలహీనులుగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి ఈ మాట. విశ్వాసములో కొంతమంది బలహీనులుగా ఉన్నారు. తోమాకి స్నేహితులు చాలామంది ఉన్నారు, తోమా బ్రదర్స్ చాలామంది ఉన్నారు, తోమా సిస్టర్స్ చాలామంది ఉన్నారు. మేము నమ్మం. విశ్వాసంలో బలహీనులుగా ఉన్నవారు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఏం చేయమంటున్నారంటే చేర్చుకొనండి, వారిని బలపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మన కుటుంబంలోనే గమనించండి, మన కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు విశ్వాసం ఒక రకంగా ఉండదు. అవునా? ఎస్ ఆర్ నో? మన కుటుంబంలో నలుగురుంటే నలుగురి విశ్వాసము ఒక రకంగా ఉండదు. కొంతమంది భర్త విశ్వాసం ఎక్కువ ఉంటుంది, భార్య విశ్వాసం తక్కువ ఉంటుంది. కొంతమంది భార్య విశ్వాసం ఎక్కువ ఉంటుంది, భర్త విశ్వాసం తక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది, కొంతమంది తల్లిదండ్రులకి తక్కువ విశ్వాసం. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఏం చేయమన్నాడు? చేర్చుకొని సందేహాలు నివృత్తి చేయండి. ఇప్పుడు తోమాకు చెబుతున్నారు, తోమా అన్న మేము చూసామయ్యా, 10 మంది చెబుతున్నారు కదా. ఒక సామెత, 10 మంది నడిచిందే బాట. ఈ 10 మంది చెప్పినా కానీ నేను చూస్తేనే, ఏలు పెడితేనే, గాయాల్లో నా వ్రేళ్ళు పెట్టి చూస్తేనే, తాకితేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. జాగ్రత్త. విశ్వాసము బలహీనత మన విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ సందేహాన్ని మనము తొలగించుకోవాలి. అంటే మనల్ని ఏం చేస్తుందంట? అవిశ్వాసం బలహీనులను చేస్తుంది. అందుకని ప్రభువా మా విశ్వాసాన్ని బాగు చేయండి అని ప్రార్థన చేయాలి, బలవంతులుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా,
నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.